తెలుగువారి వంటలో ఇవాళ టమోటా పప్పు ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ముందుగా ఒక 5 to 6 టమోటాస్ తీసుకోవాలి. పెద్దవి అయితే, చిన్నవైతే ఒక 6 to 7. మీ ఒక కప్పు పప్పుకైతే ఇలా మనము పప్పు సపరేట్గా ఉడకపెట్టుకొని పెట్టుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా ఒక 5 minutesలో మీకు అయిపోతుంది. సో ఈ పప్పు ఇలా ఉడకపెట్టుకొని మీరు ఇలా కట్ చేసి పెట్టుకుంటే టమోటాలు, ఆ తర్వాత ఆనియను, పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకున్నాను, ఎందుకంటే కారం కూడా వేస్తున్నాను కాబట్టి 2 సరిపోతుంది. నేను చెప్పిన ఈ మెజర్మెంట్కి నేను చెప్పే 2 సరిపోతుంది. వెల్లుల్లిపాయ వచ్చి ఒక 3, ఆ తర్వాత కరివేపాకు, ధనియాల పొడి, ఇంగవ, పసుపు పొడి, కారం వచ్చి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నా, ఆయిల్ వచ్చి 3 టేబుల్ స్పూన్స్, ఆ తర్వాత కొత్తిమీర. ఇవి చాలా సింపుల్గా ఒక 5 minutesలో మీకు ఈజీగా అయిపోతుంది టమాటా పప్పు. మీరు పప్పు సపరేట్గా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ముందుగా కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనము దాన్ని కొద్దిగా కాగిన తర్వాత ముందుగా మనం గార్లిక్, ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ ఫ్లేవర్ అంతా మనకు పప్పులోకి యాడ్ అయిపోతుంది. మనము సపరేట్గా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి. సో అవన్నీ మనము సపరేట్గా బాయిల్ ఉడుకుతూ ఉంటే ఈజీగా మనకు సింపుల్గా అయిపోతుంది. సో ఇలా బాయిల్ ఇలా వేగుతుండగా మనము ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వచ్చి మీకు 1 కప్పు సరిపోతుంది. ఇది ఇలా ఫ్రై అవుతుండగా అన్నీ ఒక 2-3 minutes ఫ్రై అయితే సరిపోతుంది. 2 minutes, ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ ఉడకబెట్టేస్తాం కాబట్టి. ఆ తర్వాత ఒక 2 minutes అయినాక మనము టమోటాలు కూడా వేసుకొని ఒక 2 minutes సరిపోతుంది. ఎందుకంటే మనం దీన్ని బాయిల్ చేస్తాము, కుక్కర్లో విజిల్ పెట్టేస్తాం అనమాట. సో దీన్ని సపరేట్గా బాయిల్ అవ్వక్కర్లేదు. మనం చిన్న కుక్కర్ తీసుకున్నాం కాబట్టి మనం దీన్ని మళ్ళీ వేగేంత వరకు టైం వేస్ట్, దీనిలోనే నిలబడి వేయించాలి అని ఏం లేదు. ఒక 2 minutes ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత మీకు ముందుగా చూపించే స్పైసెస్ అంతా, అంటే ధనియాల పొడి, ఆ తర్వాత ఉప్పు, ఇంగవ, పసుపు పొడి అన్నీ వేసి ఒక్కసారి మనము ఈ టమోటాలకు పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో మనం పప్పు వేసి ప్రెషర్ కుక్ చేసేసి 3 whistles రానిస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా మనం ముందుగా ఉడకపెట్టిన పప్పు కూడా వేసుకొని ఇది బాగా కలుపుకొని ఒక 1/2 glass వాటర్ కన్నా ఎక్కువ పట్టదు మీకు. ఒక 1/2 glass వాటర్ వేసుకొని మనము 3 whistles రానిస్తే టమోటాలు అన్నీ బాగా ఉడికిపోతాయి. మీరు విజిల్ పెట్టుకోవాలి. 3 whistles వచ్చిన తర్వాత మనము ఆఫ్ చేసుకోవాలి. ఇలా మీరు కుక్కర్ విజిల్ తీయంగానే మీకు చూడండి టమోటాలు అన్నీ చాలా బాగా ఉడికిపోతుంది. నాకు తెలిసి స్మాషర్ కూడా మీరు అవసరం పడదు, కానీ ఒక్కసారి మీరు స్మాష్తో చేసుకుంటే ఇంకా మెత్తగా పప్పు ఉంటుందన్నమాట. సో ఇది ఇలా అయిపోయిన తర్వాత మీరు కొద్దిగా పోపు పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇలా మీరు తాలింపు పెట్టుకొని కొత్తిమీర చల్లుకొని అన్నంతో కానీ లేదా చపాతీతో కానీ ఈ టమోటా పప్పు సర్వ్ చేస్తే చాలా టేస్టీగా సింపుల్గా మీకు టమోటా పప్పు రెడీ. మీకు ఈ వంట నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలు సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.